అందమైన చెరువులో చాలా చిన్న చిన్న చేపలు సంతోషంగా ఈదుతూ ఉండేవి. ఆ చెరువు పక్కన ఒక తెల్లటి కొంగ ఉండేది. అది చాలా నిశ్శబ్దంగా ఉండేది, కానీ చాలా మోసపూరితమైనది. ఒకరోజు కొంగ చేపల దగ్గరకు వచ్చి బాధగా నటించింది. పిల్లలు, ఈ చెరువు త్వరలో ఎండిపోతుంది. అప్పుడు మీకు నీరు ఉండదు. మీకు ప్రాణాపాయం వస్తుంది అని చెప్పింది. చేపలు భయపడ్డాయి. అయితే మేము ఏమి చేయాలి అని అడిగాయి. కొంగ చిరునవ్వుతో, భయపడకండి. దగ్గరలో ఒక పెద్ద చెరువు ఉంది. నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని అక్కడికి తీసుకెళ్తాను అంది. చేపలు కొంగ మాటలు నమ్మాయి. కొంగ ఒక్కో చేపను తన ముక్కులో పట్టుకుని తీసుకెళ్ళింది. కాని పెద్ద చెరువుకు కాకుండా ఒక రాతి దగ్గరకు తీసుకెళ్లి తినేసేది. ఇలా చాలా చేపలు కనిపించకుండా పోయాయి. మిగిలిన చేపలకు అనుమానం వచ్చింది. అప్పుడే ఒక తెలివైన పీత ముందుకు వచ్చింది. కొంగమ్మ, నన్ను పెద్ద చెరువుకు తీసుకెళ్తావా అని అడిగింది. కొంగ ఒప్పుకుంది. పీతను ముక్కులో పెట్టుకుంది. అక్కడికి వెళ్ళాక చేపల ఎముకలు చూసిన పీతకి నిజం అర్థమైంది. వెంటనే పీత తన బలమైన పంజాలతో కొంగ మెడను బలంగా పట్టుకుంది. కొంగ మోసం అక్కడితో ముగిసింది. చెరువులో ఉన్న మిగిలిన చేపలు సురక్షితంగా బతికాయి. నీతి: మోసం చేసే